ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి నియోజకవర్గం పాలేరులో సన్నబియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు అధికారులు. దీంతో అక్కడున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తినలేక పోయేవాళ్లమని, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంత మార్పు ఊహించలేదంటున్నారు అక్కడున్న స్థానికులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 3వ తారీఖు నుంచే కూడా సన్న బియ్యాన్ని సరఫరా చేసేందుకు చౌక దుకాణాలకు ఇప్పటికే అంటే ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి కూడా రేషన్ దుకాణాలు చేరిన నేపథ్యం ఉంది. రైస్ కూడా మొత్తానికి దీనికి సంబంధించి చాలా వరకు లాంఛనంగా వివిధ ప్రాంతాల్లో కావచ్చు, వివిధ మండల కేంద్రాల్లో కూడా అధికారిక ప్రారంభం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒక లాంఛనంగా ప్రారంభం చేశారు. ఆయన వ్యక్తిగత సహాయకులు దయాకర్ రెడ్డితో పాటుగా అధికారులు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు వాళ్ళు స్థానికులు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం ఒకసారి. అమ్మ చెప్పండి, జనరల్గా మీకు ఉగాది నుంచి మీకు పూర్తిగా అంటే గవర్నమెంట్ సన్నాలు సరఫరా చేస్తామని చెప్తున్న నేపథ్యం ఎలా ఉంది మీకు ఇదంతా? మంచిగా పెడుతున్నారు సన్న బియ్యం. ఉగాది నుంచి సన్న బియ్యం బాగానే ఉంది. అంటే గతంలో మీకు లావు ఇచ్చేది వాటినంతా ఇచ్చేది బియ్యం ఇప్పుడు బాగానే ఇస్తుండ్రు ఉగాది నుంచి. సో మరోవైపు చూసుకోమ్మా, జనరల్ గా మనం ఇప్పటి వరకు లావు బియ్యం ఉంటే అవి తినడానికి ఇబ్బంది పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం చాలా వరకు సన్నాలు మనకి ఇస్తాం, మనం పండిన పంటే మనకి సరఫరా చేస్తున్న గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది ఇదా చూస్తుంటే అమ్మా? ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మంచిగా అనిపిస్తుంది సార్. మాకు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి మా బీదోళ్ళ కడుపు నింపుతారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మంచిగా రావాలని, మాకు మా ప్రజలకి మంచిగా చూసుకోవాలని మేము చెప్తున్నాం. మా కరెంట్ బిల్ కూడా ఫ్రీ వస్తుంది సార్. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు గ్యాస్ కూడా ఫ్రీ వస్తుంది. 500కి 330 రూపాయలు మా అకౌంట్లో పడుతుంది. మా గ్యాస్ 500కి వస్తుంది. కరెంట్ బిల్లు మాఫీ వస్తుంది. మాకు రేషన్ బియ్యం, బస్సు ఫ్రీ ఏదైనా కొంచెం బీదోళ్ళకైతే సాయం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి సార్. ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మంచిగా రావాలి, బీదోళ్ళకి ఇంకా చూసుకోవాలి సార్. ఇప్పటి వరకు మన ప్రాంతంలో పండిన బియ్యం బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు మాత్రం మన ప్రాంతంలో పండిన బియ్యం మనకే ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు అయితే ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్ సన్న బియ్యం ఇచ్చినందుకు. కేజీ బయట మార్కెట్లో 50 రూపాయలు పైగా ఉంది, అలాంటిది ఇప్పుడు మనకి ఫ్రీగానే ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫ్రీగా ఇస్తున్నారు సార్, మాకు ఫ్రీగా ఇస్తున్నారు. మాకు ఇక ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాడ నుంచి మాకు అన్ని సన్న బియ్యం ఎప్పుడు ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది సార్. సో మొత్తం చూసుకోవచ్చు. ఎలా అనిపిస్తుందమ్మా మీకు సన్న బియ్యం ఇస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా కాంగ్రెస్ తరఫున మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి మా రేవంత్ రెడ్డి సార్కి మంచిగా హ్యాపీగా ఉండాలి సార్. కానీ లేని వాళ్ళకి మాత్రం మంచిగా చూసుకోవాలని ఇంకా కోరుకుంటున్నాం సార్. మేము చాలా సంతోషం. మొత్తంగా అధికారులు ఉన్నారు, అధికారులతో కూడా మాట్లాడుతుందాం. మరోవైపు చూసుకుంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత సహాయకులు కూడా ఉన్నారు, దయాకర్ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి, జనరల్గా ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేశారు, ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే పేదలకు, గూడు లేని వారికి, నిరుపేదలకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ సన్నబియ్యం కార్యక్రమం ఎప్పుడో గత ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాల్సి ఉండే. ఎందుకంటే ఇంకా మనం చూస్తున్నాం, వందలాది వేలాది కేసులు రిజిస్టర్ అయ్యి ఈ దొడ్డు బియ్యం తినలేక పుచ్చిపోయి రకరకాల స్టేజీల్లో ఉండి ఎవరు కూడా దాన్ని అప్పుడు తీసుకున్నా కానీ వాడుకోలేని పరిస్థితి ఉండే. అటువంటి ప్రభుత్వాన్ని గమనించి పరిస్థితులను ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మన పౌరశాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, మా స్థానిక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో సన్నబియ్యం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి అన్ని రేషన్ షాపులో ఈరోజు అమలు చేయడం జరిగింది. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. మహిళలు అనే హర్షాతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో పడిన బియ్యం కావచ్చు, మన ప్రాంతంలో పడిన బియ్యం మొత్తం కూడా బయట ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మన కాడ పడిన బియ్యం మనకే సరఫరా చేస్తున్నారు. మరోవైపు బ్లాక్ అంటే బయట మార్కెట్లో సుమారు కేజీ బియ్యం వచ్చి 50 రూపాయలు పైగా ఉంది. కానీ ఇప్పుడు అదే రైస్ని ప్రభుత్వం అంటే ఎంత భారమైన సార్ భరించుకుంటూ ప్రజలకు సరఫరా చేస్తుంది, ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఖచ్చితంగా ఇది ప్రజలు ఆస్వాదిస్తారు. ఎందుకంటే వారు దీన్ని తిని వారి యొక్క జీవన పరిస్థితులు, వారికి ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది దీనివలన. కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు. తెలంగాణ అనేది బియ్యానికి, భారతదేశానికి అన్నపూర్ణగా, తెలంగాణ బియ్యానికి బండాగారంగా ఇవాళ నిలయమైంది. ఎందుకంటే అనేక ప్రాజెక్టులు తెలంగాణలో వచ్చాయి. మనకు అనేక సారవంతమైన భూములు ఉన్నాయి, కష్టపడే రైతులు ఉన్నారు. కాబట్టి దేశంలోనే నెంబర్ 1 వరి పండించే దాంట్లో రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. కాబట్టి మనకి ఎన్నాళ్ళైనా బియ్యం ఇవ్వచ్చు, ఈ స్కీమ్ను కొనసాగించవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మరోవైపు చూసుకోవచ్చు చాలా వరకు కూడా వివిధ రకాలుగా అంటే లక్షలాది రూపాయలు అంటే వేలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయల వ్యయం భారమైనా సరే ఇంకా ప్రభుత్వం తనకి ఎంత గుదిబండి లెక్క మారుతున్నా సరే వీటన్నిటిని భరించుకుంటూ పేదలకి సన్నబియ్యం పంపిణీ చేసే విధంగా సుమారు ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు 7,000 నుంచి 10,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా వాటన్నిటిని అంటే చూసుకుంటే ప్రజలకు సరఫరా అంటే సన్నబియ్యం అందించేందుకు ముందుకు వస్తుంది. ఎలా అనిపిస్తుంది ఇదంతా? ఇది ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లలో మొట్టమొదటిగా ఎలక్షన్ పోకముందే పథకాలు అమలు చేయడం జరిగింది. ఆ అమలుకు ఏదైతే ప్రజలకు అనుకూలమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పథకాలు ఉన్నాయో వాటి భాగంగానే ఈ రోజున సన్నబియ్యం ఏర్పాటు గవర్నమెంట్ వారు చేశారు. కాబట్టి గతంలో కూడా బియ్యం అనేక రకాల ప్రభుత్వాలు రకరకాలుగా పంపిణీ చేశారు. అది ఏమాత్రం ప్రజలకు ఉపయోగం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క పథకాన్ని సమూలంగా పూర్తిగా జనానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసి ఇంద్రమ్మ రాజ్యం వచ్చే విధంగా ఏదైతే జనానికి హామీ ఇచ్చారో ఇంద్రమ్మ రాజ్యం రావాలనేది కోరిక వచ్చిందో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రభుత్వం వారు అడుగులు వేస్తూ ఒక్కొక్క పథకాన్ని జనానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అట్లాగనే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ యొక్క జనాల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు బియ్యం వచ్చినాయి అంటే నెలకి ఎప్పుడో చివరికి వచ్చి తీసపోయేటోళ్ళు ఇప్పుడు ఈ రోజున మొట్టమొదటిగా వచ్చి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ముందే వచ్చి అందరు తీసుకునే కార్యక్రమం చేపడతారు. కాబట్టి ఇది చాలా గొప్పమైనటువంటి విషయం. కాబట్టి అందరూ దీన్ని, ప్రతిపక్షాలు కూడా దీన్ని ఆమోదించి దీనికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. బియ్యం బయట మార్కెట్లో 50 రూపాయల పైగా ఉన్నా కానీ మళ్ళీ అంత భారాన్ని ప్రభుత్వం భరించుకుంటూనే మొత్తానికైతే సన్న బియ్యాన్ని వారికి అందించే విధంగా అడుగులు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.